జనసేన ఇన్ఛార్జ్ శ్రీ సాయినాథ్ గారికి ఆహ్వానం. బొకే పక్కన తీసుకొచ్చు వచ్చిన మండల అధికారులు కూడా వాళ్ళ స్టాండ్ తరఫున ఏం చేస్తున్న విషయాన్ని కూడా సభ తీసుకురావాల్సి వస్తున్నాం. ముందుగా వెలుగు డిపార్ట్మెంట్ ఏపీ గారిని మాట్లాడాల్సింది చూస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మరపల్లి నియోజకవర్గం కమ్మరపల్లి మండలం కొట్టాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు పెద్దలు మన కమ్మరపల్లి తెలుగుదేశం విద్యార్థి జయచంద్ర సార్ గారికి, అదేవిధంగా కమ్మరపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మల్లికార్జున నాయుడు గారికి, అదేవిధంగా జనసేన కమ్మరపల్లి నియోజకవర్గం మహేష్ సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఈఆర్డీఓ వెలుగు ద్వారా మీకు అందరికీ తెలిసిన విషయం, 2000 సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలను లక్షాధికారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జీవనోపాధి కార్యక్రమం చేయడం జరిగింది. సో 2019 నుంచి 2024 వరకు జీవనోపాధిని నిర్వహణ చేయడం ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి 3 నెలలు అనే కూటమి ప్రభుత్వం కొత్త స్కీమ్లు తీసుకురావడం జరిగింది. అందులో ఉన్నతి ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు 50,000 రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీ ఇప్పుడు 2 లక్షల నుంచి 5 లక్షలు చేయడం జరిగింది. సో ఇది కాకుండా వాళ్ళకు బ్యాంకింగ్ ద్వారా ఒక్కొక్క సబ్సిడీకి 2 లక్షల రూపాయలు అంటే సంఘానికి 20 లక్షల రూపాయలు. ఈ రోజు 5 లక్షలు ఉంటే మళ్ళీ పిలిచి బ్యాంకర్స్ ముందుకు వచ్చే మహిళా సంఘాలకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక రాబోయే కాలంలో మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మనకు బీమా సౌకర్యాలు కూడా కల్పించబోతున్నారు. చంద్రన్న బీమా దీంతో అవన్నీ మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా మనము చాలా చేయబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారము, పెద్దలకు నమస్కారము, పత్రికా విలేకరులకు, గౌరవనీయులైన జయచంద్ర రెడ్డి గారికి, మా ఇన్ఛార్జి జయచంద్ర రెడ్డికి, మా సీనియర్ మల్లికార్జున నాయుడు మా అన్నగారికి నమస్కారము. నా మల్లికార్జున నిజంగా తెలుపుతున్నా, మేము చాలా క్రియాకరము. మీరు జయచంద్ర రెడ్డి గారికి కొన్ని పాత్రలను కలుపుకొని మీ పార్టీ నలుగురు నుండి కలుపుతున్నాం. మీకెవరో మాకు తెలియదు, మీరే ఓటు వరకు పార్టీ వరకు పనిచేస్తాను. దయచేసి పాత్రలు ఉన్నాము, చాలా కష్టపడిన ఉన్నాం. ఈ పుట్టాలకే 110 ఇళ్ళు అప్లై ఇస్తారు తెలుగుదేశం గవర్నమెంట్, చాలా గవర్నమెంట్ సహాయం చేసింది. ఇది దయచేసి పాత్రలు ఉన్నది కలుపుకొని న్యాయంగా అందరికీ పాత్రలు న్యాయం చేస్తారని మేము చెప్తాను చెప్తున్నాం. మేడం ఆడొస్తా అందరికీ నమస్కారం.
చేసినటువంటి జయచంద్ర రెడ్డి గారికి నా నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ చేసిన ప్రజలకు నా నమస్కారం. మన మండలంలో 2016 నుంచి ఇప్పుడు 2020 దాకా ఇల్లు శాంక్షన్ అయ్యి బిల్లులు పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇప్పుడు వెరిఫై చేసి వాళ్ళ యాప్ లో అప్లోడ్ చేస్తే పాత ఇళ్ళకి బిల్లు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు జీవో ఇవ్వడం జరిగింది. పాత బిల్లు ఏమైనా పెండింగ్ ఉన్న లబ్ధిదారులకు మనం తెలుసు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాము. ఇంకా ఏమైనా మిగిలి ఉన్న వాళ్ళకి మీ ఇంటికి రాకపోతే అలాంటి వాళ్ళకి వచ్చి మాకు చెప్తే మేము వెరిఫై చేసి మీకు బిల్లు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏగా జరిగినాము కుటాలు చెప్పలు రావడం 7 సంవత్సరాల నుండి చెప్పాలి ఏంటంటే ఒక్కడున్నాడు 4 గ్రామాలు. రెండవది ముఖ్యమైనది సార్ ప్రతిదేమో పెరుగుతుంది. ఎవరిపల్లి ఎవరు ముస్తాను ఈ వరకు కాలనీ పీడీ పైన వస్తుంది. జయశంకర్ ఇచ్చాడు నాకు ముందు రెండవది వచ్చి ఈ ఎల్లవారి కొడుకు పక్కా తెలుగుదేశం చెప్పి పేరు పెట్టేసి రోడ్డుకి ఖచ్చితంగా సార్ ఇవన్నీ మీరు సహాయం చేస్తే బాగుంటుంది. ఈ చీపులు కొట్టు అనేది ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు ప్రజలవాడికి. ఆ చీపులు కొట్టులో మేము గ్రామాధ్యక్షులు మేము ఏం చేస్తామంటే సచివాలయంలోనే చెప్పినాము, ఊళ్ళో ఎక్కడన్నా కానీ చెత్త కానీ చెప్తుంటే అట్లా నీ పని చేయండి అయినా మాకు జీతాలు కూడా మేము చేయలేదు. ఇప్పుడు 3 నెలలు కూడా 4 జీతాలు పడతారు సార్. ఆ జీతాల్లో ఈ 3 నెలలు అది దయించి సార్ మంత్రి సార్ పక్కన రాడు బాబు లైవ్ పెట్టానంటు మైక్ గర్రంట నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు అజీనప్ప. మహాత్మా గాంధీ భావాన్ని చెప్పి అందరూ పిల్లలు అందరికీ తెలుసు. 2006 సంవత్సరం నుంచి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది అమలవుతోంది. మన మండలంలో కూడా నగర స్థాయిలో మనము కూలీలకు పనులు కల్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100,000 పరిపాలనని కల్పించడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి కన్వర్జెన్స్ లో భాగంగా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి 24,000 రూపాయలు ఉపాధి పథకం ద్వారా మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. మంజూరైన వాళ్ళకి జాబ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ ఇప్పిస్తాము. ఇది కాకుండా మనకి మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా పన్ను తోటలు పెంపుతూ అంటే జామ, సపోటా, అలంజరుడు ప్రతి పన్ను తోటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి సబ్సిడీలే. ఊళ్ళో కొట్టేస్తాడు కాకుంటే 20 మొత్తం 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ప్రతి నెల వాళ్ళు పని చేసుకునేందుకు అవకాశం ఉంది. వాళ్ళు ప్రతి కుటుంబంలో భూములు రైతులు అంటే 5 ఎకరాలు మాట్లాడాలన్నమాట. ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉండే వాళ్ళకి 5 ఎకరాలు మాట్లాడే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించడం జరుగుతుంది. అన్ని రకాల పనులు పెట్టుకోవచ్చు. దీంట్లో భాగంగా మనకి ఈ మధ్య ప్రభుత్వాన్ని ప్రభుత్వం పెట్టడానికి కూడా అవకాశం ఉంది.
చేస్తున్నారు. ఎందుకంటే ముందు వల్లే అందరికీ ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడులు కావచ్చు దీంట్లో మాత్రమే 2 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇస్తారు. ఈ అవకాశాలను సభ్యులు చేసుకోవడం ఇంకొకటి కలెక్టర్లో భాగంగా మనకి అన్ని డిపార్ట్మెంట్స్ వరకు పరిచయాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భాగంగా మనకి కొన్ని పనులు మనకి మంచిగా ఉంటాయి. అవి కూడా మనకి ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఎంత గవర్నమెంట్ చేస్తే 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ చేత పని చెప్తే మనకు 4 కోట్ల రూపాయలు మనకు మెటీరియల్ తిరిగి మనము మిగతా పనులు చేసుకోవడానికి స్కూల్లో కానీ మనకు అంగన్వాడీ బిల్డింగ్ కానీ చేసుకునే అవకాశం ఉంటాయి. మనకు అందరికీ తెలుసు ప్రభుత్వానికి పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ పెట్టడానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మనకు మహాత్మా గాంధీ పట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం ఎంత పనులు చేసుకుంటే మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ ఉపాధిని పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి అధికారులకి పెద్దలకి ప్రజానికానికి అందరికీ పట్టుదల నమస్కారాలు. ముఖ్యంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో పట్టు పరిశ్రమ 2250 ఎకరాలు సాగు అవుతుంది. ఈ గ్రామంలో పట్టు పరిశ్రమ లేదు. దయచేసి పట్టు రైతులందరికీ వినియోగించుకోవడం ఏమంటే మంచి పంట పట్టు పంటని సాగు చేసుకునేసి మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నా. పట్టు పరిశ్రమ శాఖ ద్వారా మన ప్రభుత్వము రైతులకి మల్బరీ మొక్కలు నాటుకుంటే 1 ఎకరాకి 22,500 రూపాయలు సబ్సిడీ. మరి అదేవిధంగా పట్టు పురుగులను పెంచుకోవడానికి చెట్లు నిర్మించుకుంటే 3,31,000 రూపాయలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. అదేవిధంగా కుంభమేళ పద్ధతిలో మనము పట్టు పురుగులను పెంచుకుంటే 34,120 రూపాయలు ఈ విధంగా రాయితీని పట్టు రైతులకి అందిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ విన్నవించుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అది మన రాజారెడ్డి గారి మల్బరీ నర్సింగ్ మొక్కలు నాటారు. మేము వాటిని 1,40,000 మొక్కలు నాటితే ఆ మొక్కల్ని మేము తనిఖీ చేసి గుంటూరు హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఆ మొక్కలకు సంబంధించి 1,12,500 రూపాయలు మొదటి విడత కింద 60,000 రూపాయలు మంజూరు చేస్తున్నాము. మీకు రావాల్సినటువంటి మొత్తం తొందరలో మీ అకౌంట్ జమ అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. సివిల్ సిస్టమ్ సేవ శాఖ టీడీపీ వారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి, అలాగే అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి విజయ పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారము. స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తమ్మలపల్లి, పెద్దమల్లి, తురుగలకోట 3 మండల్స్ నేను చూస్తాను. మనకి మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ తరఫు నుంచి గర్భవతులకి, బాలికలకి, అలాగే 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. దాంతో పాటు 2014-19 మధ్యలో ఉపాధి హామీ సమన్వయం చేసి NRGS కోఆర్డినేషన్తో అంగన్వాడీ భవనంలో కొన్ని మంజూరయ్యి అవి ఇన్కంప్లీట్ గా మిగిలిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి తమ్మలపల్లి మండలంలో ఉండే 5 బిల్డింగ్లకి తిరిగి వాటిని పూర్తి చేయడానికంటే కొన్ని గోడలు కట్టి కొన్ని రూల్స్ వేసి వదిలేశారు. సో వాటిని ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మనకి ప్రతిపాదనలు అన్ని తీసుకున్నారు. సో ఆ బిల్డింగ్స్ రాబోయే రోజులలో ఎక్కువ ఆలస్యం కాకుండా బిల్డింగ్లు పూర్తవుతాయని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ కంప్లీట్ అవుతాయి. మన తమ్మలపల్లి మండలంలో 5 బిల్డింగ్స్ ఉన్నాయి సార్. 5 కంప్లీట్ అవుతాయి సార్. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి లోపపోషణ పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ వహించమని చెప్పారు. ఎవరైతే బరువు తక్కువ పిల్లలు, పుట్టిగా ఉండే పిల్లలు, సో ఇటువంటి పిల్లల మీద కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ పోషణాస్థితి మెరుగుపరచడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రాసెస్ లో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మా డిపార్ట్మెంట్ నుంచి కరెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సార్.
హరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 2014 నుంచి 2018 వరకు పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మేము ప్రామిస్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు జయచంద్ర రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ మధ్యనే 4 కోట్లకి సీసీ రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అట్లా కమ్మలపల్లికి 32 లక్షలతో సీసీ రోడ్డు శాంక్షన్ అయ్యాయి. దానికి అడ్మిట్ శాంక్షన్ కూడా అయిపోయింది సార్. తర్వాత నిన్ననే మళ్ళీ కొత్తగా ఇంకా ₹1 కోటి సీసీ రోడ్డు రిక్వైర్మెంట్ కమ్మలపల్లి మండలానికి అడిగారు. తర్వాత ఈ అప్రోచ్ రోడ్స్ ఇలా చెప్పారు కదా, ఎంపీఆర్ కోట అవన్నీ కూడా ఆల్రెడీ సార్తో మనం డిస్కస్ చేసినాము. లిస్ట్ కూడా అన్కనెక్టెడ్ రోడ్స్ అన్ని కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న అన్కనెక్టెడ్ రోడ్స్ అన్ని లిస్ట్ అని ఇచ్చాము. దాని మీద స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పాము. సార్ దానికి పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా అవి కూడా కొత్త రోడ్స్ అన్ని కూడా త్వరలో శాంక్షన్ అవుతాయి. సార్కి ధన్యవాదాలు. ధన్యవాదాలు. వేదిక అనిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకి, గ్రామ ప్రజలకి, విలేకరులకి అందరికీ నమస్కారములు. నేను ఆర్డబ్ల్యూసీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ 3 నెలల నుంచి మనకి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినాక 100 రోజులు పూర్తయినందువల్ల ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం తరఫున మా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నందు ముఖ్యంగా ఎన్నో శాంక్షన్ రావడం జరిగింది. అదంతా మన నాయకుల యొక్క ఉత్సాహము. దీంట్లో ముఖ్యంగా మనకి 4 కోట్లతో మన కమ్మలపల్లి కాన్స్టిట్యున్సీకి సీసీ డ్రైన్ అంటే నడుమునీటి కాలువలు శాంక్షన్ రావడం జరిగింది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ తరఫున 17 కోట్లు మనకి శాంక్షన్ రావడం జరిగింది. అట్లాగే అన్నగారు మనకి చిత్తూరు నుంచి ₹1 కోటి మన మండలానికి ప్రపోజల్ పంపించి శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అట్లాగే ఇంకా అంగన్వాడీ సెంటర్లు అన్నిటికీ కూడా ఒక 8 అంగన్వాడీ సెంటర్లకి డ్రింకింగ్ వాటర్ కొత్తగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లో కొత్తగా టాయిలెట్ నిర్మాణం కూడా 13 వాటికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో మనకి శాంక్షన్లు ఈ 100 రోజుల్లోనే మనం ఇవన్నీ తెచ్చుకోవడం అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మండల విద్యాశాఖ అధికారి సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా జయచంద్ర గారికి, మల్లికార్జున గారికి, మహేష్ గారికి, అదేవిధంగా మండల 3 పార్టీల యొక్క నాయకులకు, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు, ముఖ్యంగా కొడాల గ్రామ ప్రజలకు కూడా పేరు నమస్కారాలు. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. నా పేరు త్యాగరాజు. మండల ఎడ్యుకేషన్ ఇక్కడ మన ఎంఏఓగా 2 ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా మన పాఠశాలలో దాదాపు మన మండలంలో 70 పాఠశాలలు ఉన్నాయి. 70 పాఠశాలలో 68 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు, 2 పాఠశాలలు వచ్చి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇక ఈ యొక్క పాఠశాలలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కావాల్సిన పాఠ్య పుస్తకాలు, బ్యాగ్స్, బెల్ట్స్ అన్ని కూడా పూర్తిగా విద్యా కానుకలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వినూత్నంగా ఇక్కడ ప్రజా పార్టీల పేరు కాకుండా ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో ఇక్కడ దొక్కా సీతమ్మ గారి యొక్క పథకం ద్వారా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని మార్చి దాన్ని నాణ్యతగా కావాల్సిన అన్ని విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న యొక్క
మన పాఠశాల మన భవిష్యత్తు కార్యక్రమంగా తీసుకుంటే కన్నా ఇక్కడ వాటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన కూడా మన జయచంద్రన్ గారు మనకు ఆల్ ఎంఎస్ మనుషులు కూడా పిలిపించుకొని ఇక్కడ ఇంకా ఏమేమి నిలుచుకున్నాయి దానికి ఎంత మంది కావాలని కూడా మా దగ్గర నుంచి కూడా డేటా సేకరించడం జరుగుతుంది. ఇక రాబోయే విద్యా సంవత్సరానికి కావాల్సిన ఇక అప్పుడే మన ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి గారు వెంటనే చర్యలు తీసుకుంటూ కావాల్సిన అంటే విద్యా కార్యక్రమానుసారంగా ముందు టెండర్లు పిలిచేసి వెంటనే పాఠశాల ప్రారంభం కాలానికి క్వాలిటీ ఉన్న వస్తువులన్నీ కూడా పంపిణీ చేయడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మిడ్ డే మీల్ తర్వాత ఇక్కడ కావాలని కూడా ఇక్కడ వాళ్ళ జీతాలు కూడా సకాలంలో ఇక్కడ పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా ఇదే కాకుండా క్వాలిటీ పెంచడం కోసము అంటే విద్యార్థుల యొక్క ప్రమాణాలు క్వాలిటీలో కోసం కూడా ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి గారు తర్వాత ఇక్కడ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో మన విద్యా వ్యవస్థను ఇంకా డెవలప్ చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు డెవలప్ కావాలంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నా కోసం నివారించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించాలా. కాబట్టి మీ తల్లిదండ్రులు విద్యార్థులు సక్రమంగా పాఠశాల పంపించే విధంగా సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పశుసంవర్ధక శాఖ నుంచి వెటనరీ డాక్టర్ గారు బోధించవలసింది. ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి మన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఇప్పటి వరకు మనకు ఫారెస్ట్ 18% సబ్సిడీ కింద టోటల్ మండలంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు తెలిసి అందరి ప్రతి ఒక్క సబ్సిడీతో తీసుకున్నాను అనుకుంటున్నాను. అలాగే సింగిల్ వ్యాక్సినేషన్ కూడా నేను దాదాపు 100% కంప్లీట్ చేశాము. స్మాల్ అనిమల్స్ లో అయితే స్మాల్ అనిమల్స్ లో అయితే ఈటీ చిలుకు వ్యాధి మరియు అలాగే నీళ్ళు వ్యాధి కూడా వ్యాధింగ్ టీకాలు కంప్లీట్ చేశాం సార్. అలాగే లార్జ్ అనిమల్స్ లో ఎఫ్ఎండి గాలిగుంటూ పోకుండా అమ్మసూదులు అంటాం మనము. దీనివల్ల ఎఫ్ఎండి వ్యాక్సినేషన్స్ అలాగే ఎల్ఎఫ్జీ వ్యాక్సినేషన్స్ ఉద్దేశంలో వ్యాధి కూడా మేము కంప్లీట్ చేశాం సార్. ఇంకా మాకు తొందరలో డిమోనింగ్ కూడా వస్తుంది సార్ తొందరలో. మన మండలిలో దాదాపు 1,05,230 పాపులేషన్ ఉంది. మనకు దాదాపు ఆల్మోస్ట్ 20% ఎక్కువగానే వస్తుంది. ఒక ఎవరైతే ఉన్నారో ఈ అవకాశం మేము సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మేము రీసెంట్ గా గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ సెట్స్ కూడా అప్లికేషన్ తీసుకున్నాం సార్. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా మన షెపర్స్ నుంచి అలాగే ఫార్మర్స్ నుంచి కూడా ఎలిజిబుల్ తీసుకొని ఏపీఓ గారికి ఇవ్వడం జరిగింది సార్. ఇంకా ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మేము ప్రోగ్రామ్స్ అన్ని కూడా లాంచ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వ్యవసాయ శాఖ సంబంధించి వేదిక పెద్దలకి సార్ గారికి నమస్కారాలు. కొటాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకి నా నమస్కారములు. మేము ప్రభుత్వం స్టార్ట్ అయిన నుండి జూన్ మొదటి వారం లాస్ట్ వారం నుండి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నాం. ఈ క్రాప్ బుకింగ్ అంటే పంట ఏదైతే చేస్తారో అదే రేటు అదే సర్వే నెంబర్లు వాళ్ళ పంట పొలంలో వెళ్ళి పంటలు కూడా తీస్తున్నాము. అలాగే పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది. బాగా వర్షాలు పడక దానికి సపోర్ట్గా ఉలవలు కూడా రావడం జరిగింది. ఈ నెల చివరిలో ఉలవలు కూడా పంపిణీ చేయడం నా పక్క అదే మాట్లాడే డిపార్ట్మెంట్ అంటారు ముందరికే పోతారు సార్కి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేసి మల్లికార్జున నాయుడు గారిని మాట్లాడుతుంది. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈరోజు కొట్టాల జిల్లాలో విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి గారికి, జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ గారికి, మండల పరిషత్ రెడ్డపల్లి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, అధికారులకు, మహిళా బృందాలకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాలు నాశనం చేసి బస్టు పెట్టి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం
100 రోజుల్లో చెప్పిన పథకాలన్నీ 90% చేస్తూ మన విజయవాడకు ఫ్లడ్స్ వస్తే రాత్రి 12 గంటలు 1 గంట వరకు వరదల్లో తిరుగుతా ఉంటే జగన్మోహన్ బినామీలతో ఆ ప్రకాశం బ్యారేజీని గుర్తించాలనుకున్నాడు. ప్రభుత్వం లేకపోయినా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ తెలుసుకోవాలా. ఈరోజు పవిత్రంగా పెంచే టెంపుల్ కూడా భారతదేశం మొత్తం కన్నీరు పెట్టుకునేట్టుగా ఆ తెలుగు ప్రసాదాల్లో కూడా రకరకాలు ఈ కమిషన్ల కోసం చేశారు. అదేవిధంగా అధికారులు కూడా ఈరోజు 5 సంవత్సరాలు ఎన్నో విధాలుగా వాళ్ళకి భయపడి చాలా తప్పులు చేశారు. కానీ మేము ఆ దృష్టిలో కూడా ఈరోజు ప్రతి పేదవారికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి అధికారులు అందరూ సహకరించి కోరుకుంటూ మేము అందరూ మాదిరి వైద్యులు మాదిరి రేలు తోలు తిప్పలేదు కాబట్టి మాకు సంస్కారం అంటకొస్తుంది. మా కుటుంబ సభ్యుల మాదిరి అధికారులు కూడా తీసుకుంటాం. అధికారులు కూడా మేమందరూ కూడా ప్రతి దాంట్లో ఉండాలి కదా కాబట్టి అధికారులు కూడా మంచి ఉద్దేశంతో అందరూ కూడా నియోజకవర్గంలో పరీక్షలు కోరుకుంటూ ఈరోజు దేశంరాడల్లా మంచి చదువుకొని విద్యావంతుడు మంచి వ్యక్తి ఈరోజు పెద్ద ఆయన పిలిచి చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నాడు కాబట్టి అమ్మవరం నియోజకవర్గం ఎంత ఎలుగుబడి ప్రాంతం కాబట్టి అన్ని విధాలు పట్టుంటారు కాబట్టి అన్ని విధాలు కూడా గ్రౌండ్లో అన్ని చాలా పనిచేసిన వ్యక్తిగా యూనియన్గా ముఖ్యంగా కూడా పనిచేశారు కాబట్టి ఆ రోజు టికెట్ ఇవ్వదు. మన దగ్గర కొన్ని శక్తులు కొన్ని వ్యక్తులు వాయించారు. అయినా కూడా అన్ని వ్యాపారాలు ఎదుర్కొని కూడా తెలుగుదేశం పార్టీలో నాకు ఓట్లు వేసినారు కాబట్టి అందరి కోసం నేను ఉంటానని అన్ని అవమానాలు కూడా భరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఓటే చెప్పేది ఆయన దుర్మార్గుడు గారు ఎవరు మీరు అన్నిటి ఎవరు తిట్టలేరు కొట్టలేరు. మీకు ఏ పని కావాలా చేసే శక్తి చేసిన దానికి ఉంది. కానీ అన్ని విధాలు కూడా ఏ అధికారులు ఏం చేస్తాను ఈ 6 మండలాల్లో కూడా ఆయనకు అవగాహన ఉంది. అందరూ కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా అందరూ ఊళ్ళో ఉండి ఈరోజు చాలా సంతోషం అందరూ స్టేజ్ మీద ఉండాలి కాబట్టి గ్యాప్లు లేకుండా మేము వేరే వరకు ఎలక్షన్లు చేయకపోయినా చేయని అందరూ కూడా రావాలని కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబం అందరూ కూడా హెల్ప్ చేస్తారు కోరుకుంటూ ఈ సమాజపల్లి మండలంలో కూడా ఎల్లుబడి ప్రాంతం ఎంత పాలించారు. ఈ రోజు కూడా పోలీస్ ఎస్ఐ కూడా రావడం వల్ల 11 మంది చాలా మంది అధికారులు రావాలా. ఈ 2 మండలాలు కూడా దేశంలో అన్ని విధాలుగా ఆయన అన్ని ఇండస్ట్రీ తీసుకొచ్చి డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై చంద్రబాబు, జై లోకేశ్వరరావు, జై విజయవాడ. జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ గారిని ఇది మంచి ప్రభుత్వం ఉద్దేశించి ప్రసంగించారు. ఫోటోలు తీస్తాను వీడియో తీసుకొచ్చాను. ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జి జగన్మోహన్ గారికి ప్రసంగించిన ధన్యవాదాలు. అలాగే తమ్మలపల్లి సమన్వయకర్త శ్రీమల్లి గారికి అలాగే వేరు మీద ఉన్న మిగతా పెద్దలు ప్రతి ఒక్కరికి చేరుకున్న నా నమస్కారాలు. ముందుగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకొని అంటే మనం ప్రజలకు ఏం చేస్తున్నామనేది ప్రతి గడపకు తెలియాలనేది మన ఉద్దేశం. గత ప్రభుత్వంలో వాళ్ళు తెలిసింది ఏం లేదు కాబట్టి మనం మంచి చేసాం ప్రజలకు తెలియాలనేది మన సంకల్పం. కాబట్టి ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి రాగానే 3,000 పింఛన్లు ఉన్నదాన్ని వచ్చిన వెంటనే 4,000 రూపీస్ పెంచారు. గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచారు. కానీ మన ప్రభుత్వంలో మన మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పింఛన్ పెంచడం జరిగింది. అలాగే పేదలకు అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ క్లోజ్ చేసి పేదలు పట్టుకుంటారు. ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వం రాగానే ఈ 100 రోజుల్లో
దాదాపు 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల పట్ల మన నాయకులు ఎంత మంచి ఉద్యోగిస్తున్నారని దానికి నిదర్శనం ఈ అన్నా క్యాంటీన్లు. మళ్ళీ రెండో ఇతర దగ్గరలో కూడా ఇంకా కొన్ని క్యాంటీన్స్ రెడీ చేసే అవకాశం ఉంది. అలాగే యువతకు మెగా డిఎస్సీ కూడా యువతకు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాదాపు 16,437 ఉపాధి పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటే ఈ 100 రోజుల్లోనే ఎన్నో మన ప్రభుత్వం ఎన్నో చేసింది. కానీ ఇంత మంచి చేస్తున్న మన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విమర్శిస్తూనే ఉన్నాడు. మొన్న విజయవాడలో చూసాం, మనం ప్రత్యేకంగా చూసాం. వరదలు వచ్చి ఎంతమంది చనిపోయారో చూసాం. దానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అక్కడ ఉన్న రామానాయుడు గారు, మినిస్టర్ రామానాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్లి పరిస్థితి ఏమైనా దగ్గరుండి చూశారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ లో వచ్చి ప్రభుత్వ ఆదాయం వృధా చేసే ఫ్లైట్ లో వచ్చి పాలు చేయడం చెప్తే ఆయన తెలిసింది ఏం లేదు. కానీ ఇప్పుడు మన నాయకులు ప్రజల దగ్గరికే వెళ్లి వాళ్ళ సమస్యలు ఏమిట్రా అని సులంకషంగా తెలుసుకోవడం అనేది ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఉన్నగారు ఇందాక అన్నట్లు జీవితంలో ఉన్నగారు ఒకటి పట్టలేదు, ఒక చెట్లేదు, అది వాస్తవం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నలుగురు మంచి చేసే వ్యక్తి కానీ ఒకరు చెడు కోరుకునే వ్యక్తి అయితే కాదు. ఆయన వెంట మేమందరం నడుస్తా ఉన్నా పేదలకు మంచి చేసే వ్యక్తి కాబట్టి మేము వెంట ఉంటామని ఈ సభ మనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేదలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి గారు సంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ దాసరపల్లి జయచంద్ర రెడ్డి గారిని ప్రసంగించవలసిన సమావేశానికి చేసిన పెద్దలు, ఉమ్మడి కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్క చెల్లెమ్మలు ఇంట్లో డబ్బులుంటే బిడ్డలు చదివించుకోవడానికో లేదంటే బిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆలోచిస్తారని చెప్పి ఆ రోజు 96-97 సంవత్సరంలోనే 1997లోనే మొట్టమొదటిగా డ్వాక్రా గ్రూపును ప్రారంభించింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసింది. అదే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈరోజు లక్షాధికారులైనారు. వాళ్ళకి ₹1,00,000, ₹2,00,000 కావాలన్నా బ్యాంకు దగ్గర పోతే క్షణాల్లో వచ్చే పరిస్థితి తీసుకొచ్చినారంటే దీన్ని ఎంతో ముందు చూపుగా ఆలోచించి చేసిన మన నాయకుడు, మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలని మీ అందరి తరఫున. అట్లనే ఈ కొటాల గ్రామ ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఈరోజు నా ఎలక్షన్ లో కూడా నేను రాలేకపోయినా, సమయం లేకపోవడం వల్ల నన్ను క్షమించాలా. కానీ ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి మీ గ్రామానికి వచ్చినందుకు, మీరు నేను స్వాగతించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొట్టాల గ్రామ పంచాయతీ నాకు 300 మెజార్టీ ఇచ్చింది. నన్ను నా మొహం కూడా చూడకనే దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. దాంతోపాటు మనకు కొట్టాల గ్రామంలో ఉన్న పెద్దలు అడిగినట్లు రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఏవేవైతే ఇంతకు ముందు పెద్దలు అడిగినట్లు 2014-19 మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పెళ్లింగ్ బిల్లులు ఉన్నాయో పంచాయతీరాజ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ అవన్నీ క్లియర్ చేయమని చెప్పాం. వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే మీరు ఖచ్చితంగా మన ఆఫీస్ దగ్గరికి రండి, అన్ని క్లియరెన్స్ చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని మన పార్టీ వాళ్ళు కాదు చెప్పాల్సిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకంటున్నామంటే వీళ్ళకి జీతాలు రాలే. గత 5 సంవత్సరాలుగా ఆ రోజు 1వ తేదీ జీతాలు రాలే. వచ్చినాయా?
14, 15 తేదీ మామూలు చిన్నప్పుడు చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు రే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోరా 1వ తేదీకి జీతం వస్తుంది 1వ తేదీ జీతం వస్తే మనం ఏదో పెట్టుకునే పంటలో దేనికన్నా ఉపయోగపడుతుంది టమాటా చెట్లకో కూలీలకో దేనికో దానికి ఉపయోగపడితే పంట వస్తుంది నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తాయంటే ఎవడో మనకి అప్పిస్తారు పండ్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎన్నో ఆలోచనలతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివిస్తారు అది అన్ని చిన్నప్పటికి చూసిన వ్యక్తిగా నేను ప్రత్యేక దృష్టి మన రైతుల మీద పెడుతున్నాను ఏ చిన్న కష్టం వచ్చినా ఏ రైతుకైనా ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఖచ్చితంగా ముందుంటాను ఆ రైతు కష్టం చూసిన రైతు బిడ్డలు కాబట్టి ఈరోజు చిన్న స్థాయి నుంచి కష్టపడి చదివి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఎంతమంది నా నియోజకవర్గానికి నా వల్ల మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ రాజకీయాల్లోకి ఇళ్ళలాగా మనం దాచుకోవడానికి రాలేదు కేవలం మన రైతాంగం పిల్లల చదువుల కోసం కానీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ పెళ్లి విషయంలో కానీ దేనికి భూములు అమ్ముకోకూడదు భూములు నమ్ముకొని దాన్ని లాభసాటిగా వ్యవసాయం ఎట్లా చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది దానికి మీరు అందరూ ఆదరిస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఓడిపోయినా నేను ఓడిపోయినాని ఆ రోజు అనుకోలేదు మీ అందరూ అండదండలతో నేను ఎప్పుడూ గెలుచుంటాను ఎప్పుడు మీ ముందు ఉంటాను కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం 74 సంవత్సరాల వయసులో మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతూ ఎంతో రాష్ట్ర ప్రగతిని ఆలోచించి మనతో జతగట్టడం బీజేపీని జత చేయడం ఈరోజు ఇంత ఎక్కడ తనివిని ఎరగని మెజార్టీతో మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం మన అదృష్టం మన రాష్ట్ర ప్రజల అదృష్టం ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి నాయకుడు ఉంటేనే గ్రామాల స్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని డెవలప్ అవుతాయి మనకు కావాల్సినవి తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఇంటి పెద్ద ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఎట్లా తండ్రిని అడుగుతామో ఈరోజు మన రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా దాన్ని తన సొంత ఇంటి పనిగా భావించి చేసేవాళ్ళే నాయకులు అదే మన అధినాయకులు అది మీకు అందరికీ తెలిసింది 74 సంవత్సరాల వయసులో కూడా మొన్న విజయవాడలో వచ్చిన వరదలు 10 రోజులు నిద్రాహారాలు మానేసి అర్ధరైతుల్లో కూడా పోయి అది నీళ్లలో తడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ జేసీబీలు ఎక్కి అదే గత ప్రభుత్వంలో చూసినాం మనం 45 ఏళ్ళు అనుకుంటా ఆయనకు అప్పట్లో సీఎం అయినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 45 ఏళ్ళు వయసు వాడు పిల్లోడు పరిగెత్తాలా అట్లాంటి వాడు ఏం చేసినాడు హెలికాప్టర్ ఎక్కి తిరుపూరు వచ్చి బాగా నీళ్లు పోతానో లేదా అని దాంట్లో వెక్కిల్ శాసనం చేసుకుంటూ వచ్చినారు ఒకసారి ఆలోచించాలి ఎట్లాంటి నాయకుడు అయితే ఉంటే మనం బతుకులు బాగుపడతాయనేది ఆలోచించుకొని ఎప్పుడూ మీరు ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మనకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన గ్రామానికి సంబంధించినంత వరకు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమన్నా మన నాయకులకు గత 5 సంవత్సరాలుగా ఏ బిల్స్ రానిలేదు కాబట్టి వాళ్ళ పెండింగ్ బిల్స్ కానీ దాంతోపాటు మన గ్రామ అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ 4-7 ప్రోగ్రాం కింద స్కూల్లో కానీ ఇవి ఏమన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఇక్కడే ఈ మన ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ మన కోసం మనతో పనిచేయడానికి మనకు సర్వీస్ చేయడానికి వచ్చినారు వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా మేము ఏదైతే అభ్యర్థిస్తున్నామో మీకు అర్జీలు ఇస్తున్నామో వీటిని అన్నింటినీ సానుకూలంగా స్పందించి మా ప్రజలందరినీ వాళ్ళ సౌకర్యంతో వాళ్ళకి కావాల్సిన తీర్చాలని కోరుకుంటూ మీకున్న సమస్యలు ఏమంటే చెప్పమని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నా దృష్టికి వచ్చింది మన పెద్ద ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు మన కట్టాలి పంచాయతీ పెద్ద ప్రాజెక్టు కింద 6,000 మొత్తం మన పంచాయతీ ఏ పంచాయతీ కింద 7 గ్రామ పంచాయతీల కింద ఉన్న
6,000 ఎకరాలు ఉండిలేనా, నేను కూడా ఇంజనీరే. 6,000 ఎకరాల పైన మన 7 గ్రామాలకు సంబంధించిన ఆయకట్టుకుందంట. రైతుల దగ్గర నుంచి వస్తున్న విన్నపం ఏమంటే కాలువలు ఎక్కువగా మనకు గడ్డ ఎక్కువైపోయి ఈ ముళ్ళ చెట్లు ఇవన్నీ పెరిగిపోయి కాలువలో నీళ్లు పోవడం లేదు, క్లీనింగ్ కావాలని అన్నారు. మనము దీన్ని ఖచ్చితంగా మన ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి దీన్ని దృష్టికి తీసుకోవటం. ఇరిగేషన్ వచ్చినారు ఎవరన్నా ఈరోజు? ఓకే, వాళ్ళకు మినిస్టర్ ప్రోగ్రాంలు రాలేకపోయినారు. దానికి సంబంధించినంత వరకు నేను ఖచ్చితంగా ఇవన్నీ చేపిస్తామన్నా. ఖచ్చితంగా అన్ని కాలాల్లో క్లీనింగ్ చేపించడానికి ముందుగా వాళ్ళందరినీ రెడీ చేయమని చెప్తాం. దాంతోపాటు మీరు చాలా మంది మన గ్రామస్తులు అడుగుతుంది, ఇది తెలుగుదేశానికి ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఉన్నారంటే ఆ తెలుగుదేశం ఫాలోవర్స్ అని, మద్దతుదారులని, ఇక్కడ రోడ్లు వేయలేదని, హౌసింగ్ ఇవ్వలేదని చాలా మంది చెప్తున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఆయన లేదు హౌసింగ్ అయ్యి హౌసింగ్ రామ్మా. కొటాల గ్రామ పంచాయతీకి సంబంధించినంత వరకు నోట్ చేసుకోమా. కొటాల గ్రామ పంచాయతీ సంబంధించినంత వరకు నేను మాటలు చెప్పేసి వీళ్ళు ముందర మాటలు చెప్పిపోవడానికి రాలేదు. ఖచ్చితంగా ఎంతమంది లబ్ధిదారులు ఉంటే మన పంచాయతీలో వాళ్ళ దృష్టికి తీసుకోబోండి. వాళ్ళ దృష్టికి తీసుకుపోయే దాంతో పాటు మన ఆఫీసులో కూడా వేయండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ఖచ్చితంగా మన ఎన్టీఆర్ గృహకల్ప కొత్త స్కీమ్ ఏది మన పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు, మనకు 4 లక్షల రూపాయలు. ఇప్పుడు మాదిరే ఈ జగన్మోహన్ రెడ్డి మాదిరే 1,20,000 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా కొట్టేసి 1,50,000 కాదు, మనకు 3 లక్షలు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 రూపాయలు మనం ఎగేసి ఎన్టీఆర్ గృహకల్ప 4 లక్షల రూపాయలు దాని కింద కొటాల గ్రామ పంచాయతీలో ఏ ఒక్క లబ్ధిదారునికి ఇల్లు లేకుండా చేయాలా. ఇదే మీ ప్రథమ లక్ష్యం. ఖచ్చితంగా మీరు పెట్టండి. మేము ఎక్కడి వరకైనా తీసుకుపోయి మా గ్రామ ప్రజలకు న్యాయం చేస్తాం. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ యువకుడు మన కొటాల పంచాయతీ సంబంధించినంత వరకు ఇప్పటి వరకు మొన్న మళ్ళీ మనం 1 కోరికి ఇమ్మని చెప్పినాం. దాంట్లో తీసుకొని కొటాల మెయిన్ ఇక్కడ ఏంటంటే టీడీపీ ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళు వేయలేదు. ఏ ఒక్కటి కూడా నేను మట్టి రోడ్డు చూడకూడదు కొటాల పంచాయతీలో. మీరు మొత్తం ఎస్టిమేట్స్ మాకు ఇవ్వండి. ఖచ్చితంగా మా ప్రజలు కోరుకున్నట్లు ఇవన్నీ తీరుస్తాం. వేద్దామన్నా అన్నా, ఇప్పుడు మొదలు పెట్టాము 100 రోజులు అయింది, ఇంకా 10-15 ఏళ్ళు మనమే ఉంటాము. అన్నా ఇది మన ప్రభుత్వం, దాంతో పాటు ఇది మంచి ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం అని అనిపిస్తాం మీ దగ్గర. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ చేస్తాం. రోడ్లన్నీ రెడీ చేసుకోము. ముఖ్యంగా మనకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుగా ఉండేది ఈ 3 పంచాయతీలు, గుంజరపేట, కొటాల, మన ఆరంతాండ. ఈ గ్రామాల్లో ఎప్పటికీ ఒకళ్ళు పైలట్ కింద నగర జిల్లాలో ఖచ్చితంగా ఎక్కడ మీరు మట్టి లేని పంచాయతీలుగా చూస్తారు, చేసి చూపిస్తాం. దీంతో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కొంత పడుతుందన్నారు. అన్నా ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎవరు పడుతున్నాయో అవన్నీ నేను వాళ్ళ దృష్టికి తీసుకొని హౌసింగ్ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొని చేరుస్తాను. దీంతో పాటు మన ఈ గ్రామీణ ఉపాధి పథకం ఏపీఓ గారు చెప్పినట్టు పండ్ల తోటలకి వాళ్ళ సబ్సిడీ ఉంటుంది. మీరు మంచి చెట్లు మనకి కడియం నర్సరీనా ఎక్కడ అనేది మీరు చూసుకోండి. దాన్ని సక్రమైన పద్ధతిలో, అంటే ముందులాగా ఏదో రాసినాడు పెట్టినాడు అనేది లేకుండా
సక్రమైన పద్ధతిలో నేను ఖచ్చితంగా పండ్ల తోటలు మీరు పెంచండి. మనం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినాయకులు అంగళ్ళకు వచ్చినప్పుడు ఎలక్షన్లో క్యాంపెయిన్లు వచ్చినప్పుడు మాట చెప్తున్నారు మనకు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం బ్రిడ్జిలు ఇరిగేషన్కి రావాలి. ఖచ్చితంగా 2 బ్రిడ్జిలు కదా ఖచ్చితంగా జరిపిస్తామన్నా. అవి జరిపిస్తాం. మనల్లో విజ్ఞప్తి మేరకు నీళ్లు కూడా వదిలినాం. అది మీకే తెలుసుంటుంది. మన పెద్ద నుంచి మన పంటలు ఉండిపోతానంటే నీళ్లు కూడా వదిలినాం. ఇది కూడా ఇది మీరందరూ అన్నట్టు ఇది మంచి ప్రభుత్వం కాదు, చాలా మంచి ప్రభుత్వం అని ఖచ్చితంగా మీ నోటి గురించి చెప్పిస్తాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పెట్టచ్చు. దాంతోపాటు కొన్ని ఈ స్కూళ్లకు కాంపౌండ్ ఏమో పెండింగ్ ఉన్నాయన్నారు. ఎంఈఓ గారు కొంచెం మాకు నాడు నేడు ఇవ్వండి. ఎంఈఓ గారికి ఇవ్వండి సార్, చెప్పండి. అది మీటింగ్ పెడతారు, పెట్టినప్పుడు ఎలక్ట్రికల్ ఏ గారు సార్, ఇది మీ స్కూల్ కొన్ని కాంపౌండ్ వర్క్ పెండింగ్ ఉన్నాయంట. అది మీరు నాడు నేడు బడ్జెట్ మాకు ఇస్తే మేము అది తీసుకోమని చేసుకోవాలి. అది చూడండి మాకు ఇక్కడ లైట్ ఏదో కింద ఉందంట, ఒకసారి చూడండి. అది కొంచెం చూడండి. చూడండి, చివరిగా మీకు ఒక మాట ఇస్తాను. పెద్దగా మనకి మన ప్రభుత్వంలో ఏర్పాటు అవుతానే ఏదైతే వెనక నెట్టబడిన తంబలపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి మనం కూడా తంబలపల్లి నియోజకవర్గం కూడా ఒక బెంగళూరు సిటీ లాగా, ఒక హైదరాబాద్ సిటీ లాగా అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినాను. దానికి సంబంధించిన దానికి ఇప్పటికే మన అధినాయకుల ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ మనం ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నాం. మీరు కూడా సహకరించే ముఖ్యంగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో చెప్పాలా. దీంతో ఇంకో విషయం మీకు అందరికీ తెలియాల్సింది, మన ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మన తంబలపల్లి నియోజకవర్గం నుంచి 37,000 ఎకరాలు, ఇంత అంతా కాదు 37,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దోచుకున్నారు. ఇప్పటికీ ఈ 3 నెలల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 నెలల్లో 10,000 ఎకరాలు ఎదుటి లాగదగిన ఇంకా 27,000 ఎకరాలు ఎదుటి తెచ్చుకోవాలా. దానికి ఏమేమి పెట్టినారు. మీరందరూ రాబోయే రోజుల్లో గ్రామ సమస్యలు వస్తాయి. గ్రామ సమస్యలో మీరందరూ సహకరించి ప్రభుత్వ భూమిని మనకు ఉపయోగపడేదిగా ఉపయోగించుకోవాలి. కానీ కొందరు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. దానిలో మీ గ్రామస్తులందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పి తర్వాత నేను మళ్ళా మీ దగ్గరకు వస్తాను. రెవెన్యూ సదస్సులో మన దగ్గర 37,000 ఎకరాల భూమి మనం వెనక్కి తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉపయోగించుకున్నాం. తద్వారా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనకు మన భూములకి రేట్లు పెరుగుతాయి. బాగా ఆలోచించి ఎప్పటికీ ప్రభుత్వానికి మన పార్టీకి ఉమ్మడి పార్టీకి వెలుపడి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ దగ్గర నుంచి ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ఎప్పుడు వినడానికి రెడీ ఉన్నాను. మీరు ఎప్పుడైనా మన ఆఫీస్కి వచ్చి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికే బస్సు
ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ పట్టుకోవడంలో తొందరలో సంబంధం బిడ్డేస్తుంది ఆర్టీసీ బిడ్డేస్తుంది ప్రతి ఊరికి బస్సులు వస్తాయి. ఇదేం తొందర కాదు